దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కొరింథీయులకు 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో నుండి పాఠాన్ని మొదలు పెట్టుకొని ఉన్నాం. దేవుడు అబ్రాహాముకు చేసినటువంటి వాగ్దానములు అవి ఏంటి, వాటిని ఎలాగ నెరవేర్చాడు అనే విషయాలు చూసాం. అలాగే నేడు క్రైస్తవులకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడబోయే ముందు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధల్లో కొన్ని వాగ్దానాలు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. అక్కడ వాగ్దానము అని రాయబడినట్టు ఉండకపోయినను వాగ్దానం చేసిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయాల్ని కొన్ని ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో 25 నుంచి 33 వచనాలు మనం చూస్తున్నట్లయితే అక్కడ మానవుని యొక్క చింతనల గురించి మాట్లాడుతూ ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణంను గూర్చి దేహంను గూర్చి మీరు చింతించొద్దు అని చెప్తూ ఏమంటాడంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్తారు యేసుప్రభువారు. అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆత్మ సంబంధమైనవి ఇవి మనం వెతికినప్పుడు, వాటిని కనుగొని అందులో మనం నడుచుకుంటున్నప్పుడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అవన్నీ మనకు కావాలని దేవుడికి తెలుసు, ఆయన అనుగ్రహిస్తాడనే వాగ్దానము మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 7వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని అక్కడ ఒక వాగ్దానం కనపడుతుంది. అంటే మనము దేవుణ్ణి అడిగితే మనకి ఇవ్వబడతాయి అనేది వాగ్దానం. దేవుణ్ణి వెతికితే ఆయన దొరుకుతారు, ఆయన్ని తడితే మనకు తలుపు తీస్తారు అనేది వాగ్దానంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మరొక వాగ్దానంగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29లో మనకందరికీ తెలుసును, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని అక్కడ యేసుప్రభువారు చెప్తారు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని ప్రభువారు చెప్తారు. అంటే ఈ పాపభారంతో మనం ప్రయాసపడుతున్న వారికి విశ్రాంతి అనుగ్రహిస్తాను అని ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ వాగ్దానాలు తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూస్తే అక్కడ యేసుప్రభువారు బోధిస్తూ ఉన్నారు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మను నాతో కూడా ఉండుటకు తీసుకొని పోదును అనేది అదొక వాగ్దానం. యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారికి, ఆయన నామమునందు విశ్వాసం కలిగి జీవించిన వారికి తండ్రి ఇంట నివాసాలు ఉన్నాయనేది వాగ్దానం. అలాగనే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇలాంటి విషయాలు, ఇలాంటి వాక్యాలు అనేకమైన చోట ఉంటాయి. అవన్నీ కూడా మనకు చేసేటువంటి వాగ్దానాలు.
వాగ్దానాలు ఎన్ని చేసినా, తండ్రి అయిన దేవుడు చేసినా, ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినా, ఎన్ని వాగ్దానాలు చేసినా అవన్నీ నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. దేవుడు నమ్మదగినవాడు, యేసుక్రీస్తు నమ్మదగినవాడు. మనము కూడా ఆ వాగ్దానాల విషయంలో నమ్మి నడుచుకుంటే దాని ప్రకారంగా వాగ్దానాలు మనం పొందుకుంటాం. అవిశ్వాసము వలన ఆ వాగ్దానాలు కోల్పోతుంటాం. అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసము కలిగిన వారంగా ఆ వాగ్దానాలు పొందేటువంటి వారంగా మనం ఉండాలి. వాగ్దానాలు అనేవి మనల్ని దేవుడు ఆశీర్వదించే వాగ్దానాలు అవి. ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కరూ పొందుకోగలుగుతారు.